పిల్లలు వచ్చారు. ఆర్తి పళ్ళని తీసుకురావే. తెస్తున్నాను అత్తయ్య. ఎంతసేపు నిల్చుంటారే వాళ్ళు? పొద్దున ఆకలి నడిచి నడిచి అల్లాడిపోయినారే. రండి మల్లయ్యడి. ఒరే మల్లయ్య త్వరగా రాయ్యా. ఆర్తి పళ్ళం పట్టమ్మ మంచిగా. ఆర్తి ఏందో ఆర్తి పళ్ళం కింద పడేసావు. జారిందిలే అత్తయ్య. రాది ఒళ్ళు బలిసి చేయి జారింది. ఏంది అత్తయ్య అత్త అంటావు? చేజారి లేకపోతే ఏందా? కొత్తగా పెళ్ళైందంటే తను పళ్ళు ఇస్తావే. సరేలే మంగళారతి పాడవుడు మంచిది. నాకేడొస్తుంది అత్తయ్య? అత్తయ్య పాడవే. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మా మంగళమణి పాడరే మా అదేంటి అత్తయ్య? మీ అబ్బాయిని చెప్పమను ముందు. అబ్బాయి కాదు చెప్పను. తిరుపతి చెల్లి పేరంటే చెప్పమ్మా. తమ్ముడు గోపయ్య, నీకు సిగ్గే ఉందయ్యా? మొగవాడ లేకుండా పేరు చెప్పేయి. మనమే చెప్పవాలేనా? అయ్యా ఎవరికన్నా వచ్చి తిరుపతి వెళ్ళి వచ్చినారు. ఓ తాత, ఓ నీకు వినొచ్చిందా? వినొచ్చిందా? ఏంది అడుగుతావు? చెప్పట్లేదు ఎవరు? నీకు వినొచ్చిందా? అంజనేయులు మా నీకు వినొచ్చిందా? మీకెవరికన్నా వినొచ్చిందా? తమ్ముడు మళ్ళా చెప్పాయా? నీకేం భయ చెప్పు. వాళ్ళకి కొంచెం బాగా అర్థం కావట్లే. కానీ ఏంది? తిరుపతి పోయి వచ్చినావు? తిరుపతి పోయి వచ్చిందంట. నాకైతే ఏం రాలేదమ్మా. మా కొడుకు చెప్పిన కానీ నీ చెల్లెలు చెప్పమానమ్మా. చెల్లి ముందుకురా, చెప్పు పేరు చెప్పు. ఇట్లా పేరు చెప్పు. అత్తయ్య పేరు పేరు గోపయ్య బావా. నేను వచ్చాను అత్తయ్య. చంద్ర నీ చెల్లెలకి పేరు చెప్పడం రాట్లే. గోంగూర తెచ్చిందంట. ఏం మాట్లాడతావు బావా? మా చెల్లెలు చెప్తే ఊరు మొత్తం ఏమొచ్చింది. ఏం మాట్లాడతావు నువ్వు? గోంగూర తెచ్చిందని చెప్పింది. మళ్ళీ చెప్పవు. నేను రాలే. మాకు బాగా చెప్పు చెల్లి, గట్టి చెప్పు. మేళశరు మొత్తం ఏం రావాలి మన దెబ్బకి. చెప్పు, గట్టి చెప్పు. చెప్పు గోపయ్య బావా నేను వచ్చాను. చూసినవా చంద్ర? అత్తయ్య నాకైతే నీకన్నా నీకేమైనా వచ్చినా నాకైతే ఏం రాలేదు. ఇది ముసలం అంట. చెవులో సీసం పోసుకుని దీనికి ఆడని వచ్చేస్తుంది. అత్తయ్య పిల్లగాళ్ళు అలసిపోయారు. త్వరగా ఇంట్లో తీసుకుపోయి సరే పెట్టాము తొందరగా. సరే అత్తయ్య, పెడతాను అత్తయ్య. చెల్లి ఇక పదండి.
ఈ ఇంటి చాకిరి చేయలేక చచ్చిపోతున్నాను, ఒళ్ళు నడువులు ఇరిగిపోతాయి అమ్మా. అబ్బా ఏంటి చంద్ర, నీలో నువ్వే గునుక్కుంటున్నావు? ఏముందిలే దిక్కుమాలిన సంత గునుక్కుంటే ఉంది, గునుక్కోపోతే ఉంది, ఏముందిలే. అదేంటి చంద్ర, ఒక్క మాట కూడా అర్థం కావట్లే. నీకు అంత తేలిగ్గా అర్థమై సత్తే బాగానే ఉండేదే. కొద్దిగా అర్థమయ్యేలా చెప్పు చంద్ర. నేను ఎంత చెప్పినా నీ మొద్దు మైండ్కి ఎక్కి సావదు. నువ్వా పెంపుడు కొడుకువి, నేనా పరాయి కోడల్ని. మీ అమ్మ నాన్న ఎప్పుడు మనల్ని ఎప్పుడు దేరుగానే చూస్తారు. నువ్వు చెప్పిన మాట నా మాట సత్తే వినవు. చంద్ర అది కాదు చంద్ర, అయినా వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్త దంపతులు కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళే చేసుకుంటారులే. ఓ అమ్మో, మనకేం 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, వాళ్ళేం కొత్త దంపతులు అంట, మేమేం పాత దంపతులు అంట. అమ్మో అట్టయితే నీ పని పట్టాల్సిందే. ఏంటో ఓ జవరాలా నా ప్రియ బాలా, మదిలో మోగినా, మదిలో మోగినా అంగుల నెల రాజా వెన్నెల రాజా, అదిలో మోగిన వెన్నెల రాజా, అదిలో మోగిన వెన్నెల రాజా. నీ సరి నీవే నా చలిరా, ఈ జగమే నీ సరి నీవే నా చలిరావే, ఈ జగమేలనే నీ మదిదాగనే. శుభమణిలతలే హారతులియగా, శుభమణిలతలే హారతులియగా, జీవన జ్యోతినై నీ గత చేరగా, జీవన జ్యోతినై. ఓహో మదిలో మోగినా దీవెనలీయగా మనసే హాయిగా ఊయలలూగినే. తారకలన్నీ దీవెనలీయగా మనసే హాయిగా ఊయలూగినే. శుభమణిలతలే హారతులియగా, శుభమణిలతలే హారతులియగా, కోయిల పాడనే మంగళ గీతిగా, కోయిల పాడనే మంగళ గీతిగా. ఓహోహో మదిలో మోగిన. చంద్ర ఇప్పుడు సంతోషమేనా? బాగుంది సంతోషం, ఏ బాగుంది సంతోషం, నీ బొక్కల సంతోషం. ఏం సంతోషం లోపల అనాలగా. చూసావా మీ అమ్మగారి సోజ్యం? ఈ ఇంటి చాకిరి చేయలేక నా నడువిరిగి చచ్చిపోతున్నా. మీ ఆ ముద్దుల మేనగోడలనేమో కద్దలకుండా మంచం మీద కూర్చోబెట్టి లాలిపాటలు పాడుతుంది. చూడు ఏమంటుందో. అదేంటి చంద్ర, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అయినా కొత్త దంపతులు వాళ్ళే కొన్ని రోజులు పోయినాక చూసుకుంటారులే. అయినా నువ్వు పెద్ద కొడవైన తర్వాత నీ మట్టి బుర్రకి నేను ఎంత చెప్పినా ఎక్కి సావదు. నువ్వా నా మాట ఏనో, నువ్వా పెంపుడు కొడుకువి, నేనా పరాయిదాన్ని. మీ అమ్మ నాన్న ఎప్పుడు మనల్ని వేరే చూశారు.
నువ్వు నా మాట ఎంత చెప్పినా ఏనవు. ఈ పంట షాకిరి చేయలేక అది కాదు చంద్ర, నువ్వు ఇవన్నీ సహజమే. నువ్వు ఇంటికి పెద్ద కోడలైన తర్వాత అన్నీ సర్దుకుపోవాలి. ఎన్ని రోజులని సర్దుకుపోమంటావు? చేసి నడులు ఇరిగిపోతున్నాయి. ఆనేమో బచ్చు చింది 50 ఎకరాలు తీసుకునే మీ అయ్యా, ఏనేమో ఈ ముసలోడిది ఒక 30 ఎకరాల, ఆ దొండపాటిలో జగన్నాథ్ రెడ్డిది ఒక 20. ఈ షాకిరి చేయలేక నేను చస్తుండే, నేనేడ తగలబడి చచ్చేది. నిన్న కాక మొన్న స్వభాయమ్మ కోడలు పని చేయలేక బయలుపడి చచ్చింది. నిన్న కాక మొన్న ఆ నీలమ్మాయి కోడలు కిరసనాలు పోసుకొని నిప్పంటించుకొని చచ్చింది. వాళ్ళ మొగుళ్ళేమో 3 రోజులు తిరగతొలిగిన పెళ్లి చేసుకొని బజార్లు తిరుగుతారు. ఈ సంసారం చేయటం నా వల్ల కాదు. నేనైతే మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నా. అది కాదు చంద్ర, ఇందాకనే చెప్పినాను, ఇంటికి పెద్ద కోడలైన తర్వాత అన్నీ సర్దుకుపోవాలి. ఇంటి పోడు అంత మంచిది కాదు. ఈ భూమి మీద పుట్టిన తర్వాత పుట్టటము, చావటము, ఇవన్నీ సహజమే. అయినా నీకు కొన్ని నీతి వాక్యాలు చెప్తాను. సాగు పుటకలు సహజమే, ఏం తక్కువ లేదులే. చేస్తే తెలిసిద్ది, చేసేవాడికి తెలిసిద్ది. మీ అయ్య పోయేమో పంచాయతీలని చేస్తావు, నువ్వు పోయేమో బరగొడి తోలుకొని ఆ కాలువ కట్ల చేస్తావు. నేను ఈ కొంపలో చేయలేక మీ అమ్మ దెబ్బక చచ్చిపోతున్నా. చంద్ర, ఇంతక నువ్వు అనేదేం చంద్ర? సూటిగా చెప్పు. ఇట్రా ఇంకా రా. ఏంటి చంద్ర? నా మాట వింటానంటే నీకు ఒక మాట చెప్తా. చెప్పు చంద్ర. ఏంటి చంద్ర? ఇట్లా వాళ్ళందరూ వింటారు. చెప్పు చంద్ర. ఏర్పడదాం చంద్ర. మైండ్ దగ్గరుండే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వేరు మనం వేరా? చిన్న చాకరీ చేయలాగా ఏర్పడదాం అంటావా? నీకు అసలు మైండ్ ఉందా? నీకు నోరు ఎలా వచ్చిందే? అసలు ఆ మాట అనటానికి ఒకసారి అనొద్దు. నీ నాలుక తీరేస్తా. ఇంతేనా నీ మాట? చివరిసారిగా అడుగుతున్నాను, ఇంతేనా? చంద్ర చంద్ర ఒక మాట, నాది కూడా నువ్వు నాతో రా చంద్ర, లేదంటే ఉండు చంద్ర. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను. నేను కావాలనుకుంటే రా, లేదనుకో నువ్వు మీ అమ్మ కలిసి ఆ మున్నెట్లో దూకి సావండి. చంద్ర చంద్ర పోయి బ్రహ్మదేవుడా, నాకు ఇలాంటి కళ్యాణ వారిని ఎలా దాపరింపజేసివయ్యా? భర్త ఎందున భక్తి లేని వారు తీసిపోయేవారు స్వామి లక్ష్మీరమణ, నేను ఒక భార్యతోనే వేగలేకపోతున్నాను. మీరు 2 భార్యలతో ఎలా వేగుతున్నారు స్వామి? మా కాపంపై కాస్త దయ చూపించు తండ్రి. తగునా నీకు ఆదరణ శ్రీరమణ శ్రీచరణ శ్రీరమణ తగునా నీకు ఆదరణ
సన్మానించవలసిందిగా ప్రతాపరెడ్డిని సన్మానించవలసిందిగా యోగానందరెడ్డి, జనగ వెంకటేశ్వర్లు గారు, పద్మారెడ్డి, వెంకటరెడ్డి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా నటన వేపలమాదాన గ్రామం చాలా చక్కగా నటించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కళాకారుల తరపున. అదే ఇప్పుడు కాకాని కృష్ణయ్య, పల్లిశెట్టి వెంకయ్య గారు రావాల్సిందిగా కోరుచున్నాం. పల్లిశెట్టి వెంకయ్య గారు రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా చక్కగా విద్య తక్కువ ఉన్నా కానీ ఇంత చక్కగా నటించడం అంటే చాలా గొప్ప విషయం. నేను మొదట్లో వేపలమాదాన గ్రామంలో ఈ నాటకాన్ని ఇంత పెద్ద నాటకం ఎట్లా అనుకున్నారు కానీ మాస్టర్ గారు చాలా చక్కగా తయారు చేశారు. మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రమ్మ పాత్రధారి పోసపోయిన వెంకయ్య గారు, చంద్రమ్మ పాత్రధారి వారు ఆడేసి వేసుకొని చంద్రమ్మగా చాలా చక్కగా నటిస్తున్నటువంటి మీ అందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆడేసి వేసుకొని ఇంత చక్కగా మాట్లాడటం అంటే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం ఈ విషయంలో. చాలా గొప్ప విషయం. ఈ పాత్ర వేయాలంటే అందరికి కూడా సాధ్యపడదు. ఇందులో డ్యాన్స్ ఉంటుంది, డైలాగులు ఉంటాయి, చాలా చాలా సీరియస్నెస్ ఉంటుంది. చాలా చక్కగా నటించినటువంటి మా మాజీ ఎంపీటీసీ వెంకయ్య గారికి ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఈ సన్మానం చేసినటువంటి నేను ఆయన 2006లో ఆయన సర్పంచ్గా ఉండే, నేను ఎంపీటీసీగా ఉన్నాం. మాతో పాటు ఆయన కూడా కళాకారుడు. నేను ఒక చిన్న పాత్ర ఆంజనేయులు గారని మా దొడ్లో మిరక్కాయలు పోయటానికి పోతే ఆయన మమ్మల్ని తీసుకొచ్చి దీన్ని తలిగిచ్చిండు. ఈయన ఎయ్యనయ్యా బాబు, ఈ డ్రామా నా వల్ల కాదు, మా అమ్మ మా నాన్న తిడుతున్నారు అన్నా కానీ అట్లా కలవదు, వేయాల్సిందే అని చెప్పి కొన్ని మాకు కొత్తగా ఉన్నది ఈ ఊరికి. అదే మా ఊర్లో అయితే ఈ నాటకాన్ని 1000 మంది అక్కడే కూర్చొని కద్దలకుంటా కూర్చుంటారు. మా ఊరు వాళ్ళందరూ కూడా బాగా వేశారని పంతులు గారిని కూడా బాగా మెచ్చుకుంటారు. మా వేపలమాదారంలో ఇక్కడ మాకు కొన్ని తప్పులు జరిగినాయి, మాకు కొన్ని తప్పులు జరిగినాయి. తప్పులొప్పులు మమ్మల్ని మీరందరూ క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటారు. రంగమాంబ సరితారెడ్డి గారు, సరితారెడ్డి గారు, ఇరిగల సరితారెడ్డి గారు, రంగమాంబ రమణాంజలి గారు, రమణాంజలి గారు సీనియర్ కళాకారుని మా స్టేజీ దగ్గర సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రమణాంజలి గారిని. వీరమ్మ, పెద్ద వీరమ్మ శాలవలు తీసుకురామ్మా, పెద్ద వీరమ్మ శాలవలు తీసుకురా పైకి. ఈరోజు ఈ రమణాంజలి సీనియర్ కళాకారిణి నిన్న చంద్రమతిగా, ఈరోజు బాలనాగమ్మగా, తిరుపతమ్మగా, బాలనాగమ్మగా, చంద్రమతిగా ఎన్నో నాటకాలు ప్రదర్శించినటువంటి మన ముందు ఈ మనం మేళ్ల చెరువు దేవాలయం వద్ద సన్మానం చేసుకోవడం చాలా గొప్ప విషయం. వచ్చినందుకు వారికి థ్యాంక్స్. నాకు సీన్ ఉంది, అమ్మాయిని చూద్దామని వచ్చా. నా కోసం చాలా సార్లు రంగమాంబ, ఇరిగల సరితారెడ్డి కూర్చోమ్మా, కూర్చో. ఇరిగల సరితారెడ్డి. ఇంకెవరుండమ్మా, ఇంకొకరు ఉండే కదా అక్కడ. పిలు వెంగమాంబ, వెంగమాంబ, భోగాల గురవారెడ్డి, భోగాల గురవారెడ్డి, వెంగమాంబ చాలా చక్కగా. ఇరిగల సరితారెడ్డి గారు వారి గాత్రాన్ని చాలా చక్కగా పాడారు, చాలా పక్కగా. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అయ్యగారి అయ్యగారి చాలా లేపమ్మా. రైట్ సీల్డ్ ఇద్దాం. చాలా చక్కగా నటించారమ్మా. తర్వాత ఇంకా ఎవరు? గురవారెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తొందర నాటకం చాలా ఉంది, సన్మానాలు ఎక్కువ అయిపోయినాయి. భోగాల గురవారెడ్డి వయసులో పెద్దవాడైనా కానీ చాలా చక్కగా వారి పాత్రని, వెంగమాంబ పాత్రని చాలా చక్కగా నిర్వహించారు. వారికి మన కళాకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి ఏమనుకున్నా కాశమ్మ అయిపోయింది, దొడ్డి చేతుల పామాంబ. రమ్మ ఏం కాలే, వస్తారా? రామ్మ కాశమ్మరా. కూర్చో. మళ్ళీ నాటక రంగంలోకి వెళ్ళిపోదాం, మిగతా వాళ్ళని తర్వాత చేసుకుందాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పెద్ద వయసులో కూడా ఈమె ఫస్ట్ సారి ఆడినప్పుడు బాగా ఆడారు. అదేవిధంగా గురవారెడ్డి గారి కూడా కొంత ఆరోగ్యరీత్యా బాగలేదు. వీరిద్దరూ సిక్ అయి ఉన్నారు. కావాలని మా పంతులు గారు ఇంకా తప్పదు వేయాల్సిందే అని చెప్తే ఈ నాటకాన్ని మళ్ళా వీళ్ళు పాపం వచ్చి వేశారు. వీళ్ళిద్దరు కూడా సిక్ అయి ఉన్నారు, ఈ గురవారెడ్డి గారు, ఈ ముసలమ్మ ఇద్దరు. స్వామి వెంకటేశ్వర, అందరినీ చల్లగా కాచి కాపాడు తండ్రి. కరుణా చూపవయ్యా, శుభములను సగుమయ్యా, మదిలోని స్మరణ మరువక కొలుగుమయ్యా. కరుణా చూపవయ్యా, శుభములను సగుమయ్యా, మదిలోని స్మరణ